20 సంవత్సరాలు ఉండేటువంటి ఒక వ్యక్తి, 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, హర్ష, షేక్ మొహమ్మద్, ఇలా చేతికి అందిన బిడ్డలు మన చేతగానితనం వల్ల, మన దుర్మార్గం వల్ల చనిపోవడం బాధ కాదా? దీన్ని మేము ప్రశ్నించకూడదా అడుగుతా ఉన్నాం. అమెరికా వంటి నగరాల్లో అయితే ఆ దేశ సంపదలో ఖనిజ సంపద గాని, పెట్రోల్ గాని, ఇసుక గాని వాళ్ళు ఎక్కడ లోకల్ గా తవ్వరు. ఎందుకు తవ్వరు అంటే అవి భావితరాలకి 500 నుంచి 1000 సంవత్సరాల భావితరాలకి అవి అవసరం. మనకు అవకాశం ఉన్నప్పుడు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని వాళ్ళు సౌదీ నుంచి గాని, ఇరాన్ నుంచి గాని, ఇరాక్ నుంచి గాని ఆయిల్ తెప్పించుకుంటా ఉంటారు. మరి మన దరిద్రం ఏంటంటే మన ప్రాంతంలోని ఇసుక, గ్రావెల్, గ్రానైట్, బాక్సైట్ మొత్తం పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్ళిపోతా ఉంటే వచ్చే జనరేషన్స్ పిల్లలకి ఏమి మిగులుతాయని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోతోంది ఈ డబ్బంతా కూడా? మరి ఇంత అవినీతిమయ్యా అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇళ్ల స్థలాల పంపిణీ గురించి మాట్లాడదాం. 1 సెంటు స్థలాలను ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఇల్లు అనేది కంపల్సరీ ఉండవలసిన బాధ్యత, అది ప్రభుత్వాల బాధ్యత, దాన్ని తప్పకుండా పాటిస్తాం. 1 సెంటుతో 1 మంచం కూడా పట్టనటువంటి ఇల్లు కడతాం తప్పించి కనీసం 2-3 సెంట్లు ఉండాలి. అయితే 10-20 లక్షల రూపాయలు చేసే విలువ ఉన్నటువంటి స్థలాలని 3 రెట్లు 4 రెట్లు కొని, ఎమ్మెల్యేలు ముందే కొని ఆ డబ్బు తీసుకుని పేదవాళ్ళకి 2-3 సెంట్లు వచ్చే స్థలాన్ని కాకుండా వాళ్ళకి 1 సెంటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది వాస్తవమే కదా? అప్పుడు మేము ప్రశ్నించాలి కదా. మరి అందులోనూ అవినీతే. మరి చూడు, 5 లక్షలది 55 లక్షలు అంటే ఈ ప్రజాధనం ఎవరిది? మనందరం కట్టిన ట్యాక్సులే కదా. మరి కొంతమంది, కొన్ని వ్యక్తులు, కొంతమంది అధికారులు దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పెమ్మసానో, ఒక పవన్ కళ్యాణ్ రాకూడదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రాకూడదు? పోనీ ఇది తీసేద్దాం, రాజధాని విషయంకి వద్దాం. రాజధాని 33,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని డెవలప్ చేస్తే కనీసం 10-20 కోట్ల రూపాయలు అయినా కూడా వాటి విలువ దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపద. ఇది ఆంధ్ర జాతి మొత్తానికి కావాల్సినటువంటి సంపద. ఈ హైదరాబాద్ మహానగరం తెలంగాణ మొత్తాన్ని ఆదుకుంటున్న మాట వాస్తవమా కాదా? ఇది డెవలప్ చేస్తే చుట్టుపక్కల 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి ఒక్క రైతు వారి విలువ విపరీతంగా పెరిగేది. 33,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరయ్యా అంటే 1 ఎకరం కంటే తక్కువ ఉండే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. అయితే దీన్ని కాదు అని ఒక దుష్ప్రచారం చేసి ఒక వర్గానికి అంటగట్టారు.